ఒక భారీ డెన్ను నేపుల్స్ ఎస్టేట్, దాని పేరు నేపుల్స్ ఎస్టేటు, అది క్రియేట్ చేసుకున్నాడు. ఆ మనోడు అదే కాపీ కొట్టినట్టున్నాడు. ఎస్కోబార్కైనా ఉండేది నాకు ఉండకూడదా అని చెప్పి మనోడు ఇక్కడ కాపీ కొట్టినట్టున్నాడు. అదే దావూద్ ఇబ్రాహిం కూడా కరాచీలో ఒక ఎస్టేట్ ఉంది. ఇట్లా ఈ డాన్లు అందరూ ఇలాంటివి పెట్టుకుంటారు, పెట్టుకుని కొన్ని వందల మంది సెక్యూరిటీ పెట్టుకుని లోపల అన్ని విలాసాలు, లగ్జరీలు, వాట్ నాట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ పెట్టుకుంటారు. సో ఈ ప్యాలెస్, ఈ యలహంక ప్యాలెస్ ఏదైతే ఉందో వీకే గారు, మనోడేమో పొద్దున్న లేస్తే అక్కడే ఉంటాడు. ఈ మధ్య అయితే మరీ అసలు అచ్చగా బయటికి రావట్లేదు. కానీ ఈ మనోడి ఎలక్షన్ అఫిడవిట్ చూసా, అసలు ఇదేమన్నా వీడి పేరు మీద ఉందా, అసలు ఏమైపోయింది మనోడు, మన మాము పేరు మీద అసలు ఏం పెట్టాడు. మాము గారి భార్య భారతీరెడ్డి గారు, ఇద్దరు కుమార్తెలు హర్షిని రెడ్డి, వర్షారెడ్డి, అసలు వీళ్ళ పేర్ల మీద ఏం ఆస్తులు పెట్టారని చూస్తే అసలు ఎక్కడా దీని ప్రస్తావనే లేదు. ఇప్పుడు మన మాము పేరు మీద అగ్రికల్చర్ ల్యాండ్ ఏదో ఇడుపులపాయ అన్నారు, తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా కూడా కడప జిల్లా పెట్టారు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వచ్చి ఆ సాగర్ సొసైటీలో పాత ఇల్లు ఒకటి ఉండేది కదా, మీకు కూడా తెలుసు వీకే గారు, రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీ ఇది ఒకటి పెట్టారు రెసిడెన్షియల్ బిల్డింగు. ఇంకా పులివెందలది భారతిరెడ్డి గారి పేరు మీద అయితే రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఈ తాడేపల్లి ప్యాలెస్ ఒకటి మన భారతిరెడ్డి గారి పేరు మీద ఉంది. దానిలో విల్లా నెంబర్ 47 అంట, 42,000 స్క్వేర్ ఫీట్ అంట. ఇది కూడా 42,000 స్క్వేర్ ఫీట్ అండి, ఒఫిషియల్గా అని పెట్టారు. తాడేపల్లి కొంప ఏరియా 42,000 స్క్వేర్ ఫీట్ అంట. అది కట్టింది ఎవరో తెలుసా? అది 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 కట్టింది ఎవరో తెలుసా? ఏంటి వీక్ ఎవరు? ఆదిశేషగిరిరావు గారు. అక్కడ ఆ ప్రాజెక్టు ఆయన మొత్తం అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేశారు. అక్కడ 40 విల్లాలు లేఅవుట్. కరెక్ట్. ఆ లేఅవుట్ వేసింది ఆయనే. తర్వాత ఆయన రకరకాలుగా వంచి మాయ చేసో బెదిరించో అది తీసుకున్నారు. చాలా మెడ మీద కత్తి పెట్టారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇది గుర్తు చేస్తే ఆయన ఏడుస్తాడు అక్కడ. అలాగూ ఆయన కూడా రెగ్యులర్ గా మీ షో చూస్తూ ఉంటారు. మళ్ళీ ఎందుకు ఆ గాయాన్ని మళ్ళీ మనం కెలకటం. తర్వాత హర్షిని రెడ్డి గారి పేరు మీద ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్. ఎక్కడా కూడా ఈ బెంగళూరు ప్యాలెస్ ప్రస్తావన ఎక్కడా లేదండి. అసలు వాళ్ళ పేర్ల మీదే లేదు ఎక్కడ. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేను చెక్ చేశా. సో ఎవడదో తెలియనటువంటి ఒక కొంపలో మనోడు ప్రస్తుతం అక్కడ ఉంటా ఉన్నాడు. ఖచ్చితంగా ఇందాక ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు ఏదైతే చెప్పారో, ఈ వాసుదేవరెడ్డి కానీ, ఈ వెంకటరెడ్డి కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా 2 నెలలుగా మాయం చేసి అక్కడే పెట్టుంటారు. నేను మొన్న ఈ మధ్య కూడా చెప్పా ఒక డిబేట్లో.